అందరికీ నమస్కారం అండి. అర్బన్ నక్సలిజం అంటే అన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా చెప్పారు. రక్తపాతం సృష్టిస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రక్తపాతం సృష్టించే వాళ్ళను తయారు చేస్తున్న వాళ్ళను అడ్డుకోలేకపోతున్నాం. ఆపరేషన్ కగర్ సక్సెస్ అయిపోతే అడవుల్లో ఉన్న అన్నలు చచ్చిపోతే సమస్య తీరిపోయినట్టు కాదు. అది ఈరోజు సమస్యగా కనబడకపోవచ్చు, కానీ రేపు మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి పెను సమస్యగా మారుద్ది. అక్కడ చనిపోయిన అన్నలను గురించి కథలు చెబుతూ ఇక్కడి నుంచి వాళ్ళకు వారసుల్ని తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అర్బన్ నక్సలిజం అనేది, మావోయిస్ట్ అనేది ఎదుర్కోవాలంటే 3 ప్రాంతాల్లో ఎదుర్కోవాలి. ఫస్ట్ ఇక్కడ కాలేజెస్లో అయితే తోటి విద్యార్థులే అలా చెప్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంతమంది లెక్చరర్స్ కూడా అలానే తయారైపోయారు. తీసుకునే జీతం గవర్నమెంట్ నుంచి, వాళ్ళు రిటైర్డ్ అయ్యాక వచ్చే పెన్షన్ గవర్నమెంట్ నుంచి, కానీ వాళ్ళు ప్రోత్సహిస్తుంది ఆ ఉద్యోగాలు రావడానికి ముఖ్యమైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా. మీ అందరికీ ఒకరే కదమ్మా, ఒకరే కదా నాన్న, మరి అలాంటప్పుడు మనందరికీ రాజ్యాంగం కూడా ఒకటే కదా. అలాంటప్పుడు ఎందుకు రాజ్యాంగం వేరు చెప్తున్నారు అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి. మనం ఫస్ట్ ఈ కాలేజ్కి వచ్చే పిల్లలకు నేర్పించాల్సింది, అరే నక్సలిజం తప్పురాబాయ్, మావోయిస్ట్గా వెళ్ళడం తప్పురాబాయ్ అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకు తప్పు అనేది చెప్పాలి. సిద్ధాంతపరంగా అడుగులు వేసిన ఒక విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంది, సిద్ధాంతాన్ని తప్పి గన్నే మా ఆయుధంగా మలుచుకుంటేనే సాధించగలం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది, వాళ్ళ వల్ల జరిగిన చెడు ఏంటి అనేది తెలియచేయాలి. రెండోది, చాలా హుందాగా కనిపిస్తూ చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ వెనక 10 మందిని వేసుకొని సోషల్ మీడియాలో ఒక 100 మంది వారియర్స్ని పెట్టుకొని డబ్బులు అందిస్తూ వీళ్ళ పేరు కోసం కొందరు జీవితాల్ని బలి చేసే పైసలతోటి వీళ్ళను నడిపిస్తున్న వ్యవస్థను వీళ్ళ నుంచి కట్ చేయాలి. ఆ రెండూ జరిగినప్పుడే ఆపరేషన్ కగర్ సక్సెస్ అవుతుందే తప్ప మనం పొద్దున్న లేస్తే గన్ను పట్టుకోవడం తప్పు అంటే గన్ను పట్టుకోవడం కంటే పెన్ను పట్టుకొని రేపటి భారత భవితవ్యాన్ని నిర్ధారించకుండా భారతదేశానికి అంతర్శత్రువులుగా మారడమే తప్పు అనే విధానాన్ని పిల్లల్లోకి తీసుకెళ్ళగలగాలి. అప్పుడే దీన్ని మనం అడ్డుకోగలుగుతాము. ఇందులో చాలామంది ఉన్నారు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇలాంటి లెక్చర్స్ విషయంలో ఉపేక్షిస్తుంటారు, కొన్ని దగ్గర అయితే వెంటనే సస్పెండ్ చేస్తుంటారు, తీసేస్తుంటారు. మన దగ్గర ఆ చర్యలు ఎందుకు జరగట్లేదు అని అంటే, ప్రజాస్వామ్యంలో అతి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఏం చేస్తే మా ప్రభుత్వానికి ఏం జరుగుతుందో అనే భయం వాళ్ళని కాపాడుతూ వస్తుంది. నేను చాలా బాగా ట్రస్ట్ చేసేది ఏంటంటే, దేశాన్ని ఏ రాజకీయ నాయకుడు నడిపించాడు, ఒక విద్యార్థి మాత్రమే. విద్యార్థికి ఆ శక్తి ఉంటుంది. నడిపించాలన్నా, పడగట్టాలన్నా, రేపు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలన్నా. కాబట్టి ఇక్కడ ఉన్న మీరందరూ కూడా కోరుకునేది ఒకటే, ఈ నక్సలిజానికి ఆద్యం పోస్తున్న 3 ప్లేస్లు ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలోనే కట్ చేయాలి. అండ్ ఎవరైతే వీళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారో నిర్భయంగా బయటకు చెప్పాలి. ఒకళ్ళను, 2, 3, 4 చంపుతారేమో, కానీ 5వ వాడికి అయితే భయపడతాడు కదా. మన ప్రాణం దేశం కోసం పోతుంది. ఎవరినో ప్రేమించో లేకపోతే ఏవో యాప్లకు, గేమ్స్కి అలవాటు పడి మనం ప్రాణం తీసుకోవట్లేదు. రేపు భావి భారతాన్ని నిర్మించడం కోసం ప్రాణం పోయినా పర్లేదు అనుకొని విద్యార్థులు పనిచేయాలి. ఎవరైతే వీళ్ళకు అండగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారో లేకపోతే ఇంకో రూపంలో సహాయం చేస్తున్నారో వాళ్ళని కట్ చేయాలి. అండ్ నెంబర్ 3, అక్కడికి వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది, సమాజం మనల్ని ఎలా చూస్తుంది అనే విషయాన్ని కూడా అవగతమయ్యేలాగా చేయాలి. అప్పుడే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగర్ అనేది సక్సెస్ అవుతుంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. ప్రభుత్వం చేయాల్సిందైతే వాళ్ళ బాధ్యత సక్రమంగా చేస్తోంది. ఆపరేషన్ కగర్ విషయంలో పౌరులుగా, విద్యార్థులుగా మన బాధ్యతల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అన్న చెప్పినట్టు షార్ట్ టర్మ్లో చాలామంది వచ్చినా, నాకు మార్నింగే తెలిసింది, ఒక తమ్ముడి వల్ల వచ్చాను నేను. ఇక్కడికి చెప్పడానికి వచ్చింది ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ 100 మందితో మాట్లాడండి. 10 మంది ఆలోచిస్తే 2 మారుతారు. ఆ 2 ఇంకొక 1 ఇయర్కి ఓ 200 మందిని తయారు చేసి ఈ పుట్టుకను అంటే మొక్కప్పుడే పీకేస్తారు. అది మానయి, వృక్షమయ్యి, గొడ్డలు పట్టుకుందామా, తుపాకులు పట్టుకుందామా, ఏ రకంగా దాన్ని నరుకుదామని ఆలోచించే బదులు ఇక్కడే పీకేసినాం అనుకో అసలు ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆ మొక్క స్థాయిలోనే దాన్ని తీసేయడానికి అందరూ భాగస్వాములు కావాలి అని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు నవత. నేను ఒక 5-6 ఇయర్స్ శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేశాను. కాకుంటే మళ్ళీ ఇక్కడ స్వేచ్ఛ అని చెప్తే తప్పు అర్థం చేసుకోకండి. 2 రకాల స్వేచ్ఛలు ఉంటాయి. చెప్పాగా, దేశం కోసం ఆలోచించేది, సమాజం కోసం ఆలోచించేది ఒక స్వేచ్ఛ అయితే, నా అని ఆలోచించేది రెండో స్వేచ్ఛ. నేను మొదటి స్వేచ్ఛతోటి నిజాల్ని నిర్భయంగా చెప్పాలి అనుకుంటే ఒక
ఇండివిజువల్ వాయిసే ఉండాలి, ఒకరి కింద పనిచేస్తే నిజాలను చెప్పలేకపోతున్నాను, వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆర్ వాయిస్ అనే ఛానల్ని స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా అయోధ్యలో రామమందిర బాలరాముడి ప్రతిష్ఠ ఏ రోజు జరిగిందో అదే రోజు నా ఛానల్ని కూడా స్టార్ట్ చేశాను. ఒక 2,30,000 సబ్స్క్రైబర్స్కి ఇప్పటికైతే రీచ్ అయ్యాం. ఎవరైనా సరే జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని, ఈ రెండింటి గురించి గలం విప్పాలి అంటే అది మీ అందరి ఛానల్, మీ అందరికీ అందులో స్థానం ఉంటుంది, మనందరిది. ఎందుకంటే మనందరి అంతిమ లక్ష్యం భారతదేశం, భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి ఏ దేశంలోనైనా గర్వంగా తలెత్తాలి, ఎక్కడా తలదించుకొని భారతీయుణ్ణి అని చెప్పుకోకూడదు. సో ఆ లక్ష్యంతోనే పెట్టాను. మీ అందరూ కూడా దానికి కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్